హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత చిన్న కథ ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా వినిపిస్తాను. ఇక వినండి. కథ పేరు త్రిశంకులు. ఇక వినండి. మహా అయితే మరో 2 రోజులు అని డాక్టర్ చెప్పటం, భార్య పిల్లలు ఏడవడం కోమాలో ఉన్న అతనికి వినిపిస్తున్నది. చావు తప్పదు అని తెలిసినప్పుడు భయం బాధ కలగటం ఎవరికైనా సహజం. కానీ కోమాలో ఉన్న అతనికి భయం వేయలేదు. చచ్చిపోతే ఎంతో కాలంగా తాను కలలు కంటున్న ప్రభువు సాక్షాత్కారం అవుతుందని, పరలోక స్వర్గానికి చేరతాను అన్న నమ్మకం అతనిది. బాధ కలిగింది. అయిన వాళ్ళకి దూరం అవుతున్నందుకు కాదు ఆ బాధ. వైద్యుడు అతన్ని సుందరం అని పిలవడం వల్ల కలిగిన బాధ అది. సుందరం అనేది అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ పేరుతోనే చదువుకున్నాడు. రాజ్యాంగం అందించిన రాయితీల ద్వారా ఉద్యోగి అయ్యాడు. ప్రమోషన్లు అందుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సుందరంకి ఒక కొలీగ్ ద్వారా బ్రదర్ జక్రియ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అతని జీవితాన్ని మార్చింది. సుందరం పేరు ముందు జాన్ వచ్చి చేరింది. అతని మతం మారింది. మారిన మతంలో కొత్త గుర్తులు వచ్చాయి. బ్రదర్ జక్రయ్య మీద నమ్మకం ఏర్పడింది. ప్రభువు పట్ల విశ్వాసం అధికమైంది. అప్పటి నుండి అతనికి సుందరం అనే పేరు కన్నా జాన్ అనే పేరే ఇష్టమైంది. అధికారిక రికార్డుల్లో మాత్రమే అతను సుందరం, ఇతరత్రా జాన్. ఆ విషయం తెలియని వైద్యుడు హెల్త్ కార్డులో ఉన్న ఆ పేరు ప్రకారం సుందరం అని పదే పదే అనడం ఈ జాన్కు బాధకు కారణమైంది. ఆ సమయంలో మన జాన్ ఎలా ఉన్నాడు అని బ్రదర్ జక్రయ్య గొంతు వినిపించేసరికి కోమాలో ఉన్న జాన్ పొంగిపోయారు. బ్రదర్ జక్రయ్య గొంతుతో ఎన్నో ప్రసంగాలు విన్నాడు. ఆయనతో కలిసి ఎన్నో ప్రార్థనా గీతాలు పాడాడు. తన ప్రార్థనా శక్తితో ఎంతోమంది రోగులకు స్వస్థత కల్పించటం చూశాడు ఈ జాన్. అలాంటి బ్రదర్ జక్రయ్య వచ్చాడంటే ఇక తాను రక్షణ పొందినట్టే అనుకున్నాడు జాన్. బ్రదర్ జక్రయ్య వస్తూనే నానా హడావుడి చేశాడు. మీకెందుకు, నేను వచ్చాగా అని జాన్ భార్యకు పిల్లలకు ధైర్యం ఇచ్చాడు. మీరింటికి వెళ్ళి నాకు మంచి భోజనం పంపండి, నేను రాత్రంతా ప్రార్థన చేస్తా అన్నాడు జక్రయ్య. బ్రదర్ జక్రయ్య మాటలు జాన్కి భరోసా ఇచ్చాయి. అయితే జక్రయ్య ప్రార్థనలు ఫలించలేదు. వైద్యుడి మాటే నిజమైంది. జాన్ సుందరం ప్రభువులో నిద్రించాడు. మరణించినా పర్వాలేదు, నా ప్రార్థనలతో నేరుగా స్వర్గానికి పంపుతాగా అన్నాడు బ్రదర్ జక్రయ్య. ఆ మాట విన్న మరుక్షణంలో జాన్ స్వర్గలోక ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. తాను పుస్తకాల్లో చదివినట్లుగా, ప్రసంగాల్లో విన్న రీతిగా ఆ ద్వారం ముందు రెక్కలతో ఎగురుతున్న ఏంజల్స్ ఉన్నారు. జాన్కి ఆనందం వేసింది.
ప్రార్థనాశక్తి మీద నమ్మకం పెరిగింది. స్వర్గద్వారం తెరిచే క్షణం కోసం ఆనందంతో ఎదురుచూస్తున్నాడు జాన్. కానీ ఎంతసేపున్నా జాన్ని స్వర్గంలోకి పిలవలేదు. ఎవరెవరో వస్తున్నారు. గుమ్మం ముందున్న ఏంజిల్స్ తమ దగ్గరున్న ఎర్రంచు నల్ల పుస్తకంలో ఉన్న చిట్టాలో వచ్చిన వారి పేరు ఉందో లేదో చూసి లోపలికి పంపిస్తున్నారు. ఇక ఆగలేక, నా పేరు జాన్, ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను, నన్ను లోపలికి పంపరేమిటి? నన్ను లోపలికి పంపకుండా నా తర్వాత వచ్చిన వారిని పంపుతున్నారు. ఇక్కడ కూడా మా మీద వివక్షేనా అని అడిగాడు. ఒక ఏంజిల్ ఆగు అన్నట్లు సైగ చేసి ఆ పుస్తకం మరోసారి తిరగేసి, ఇందులో నీ పేరు లేదు, నీకు ప్రవేశం లేదు, వెళ్ళిపో అంది. జాన్ ఆశ్చర్యపోయి, ఇది అన్యాయం, నేను ప్రభు సేవలోనే తరించా అని గట్టిగా అరిచాడు. ఒక ఏంజిల్ ముందుకు వచ్చి, ఏమిటి ఇందులో అన్యాయం? ఇదిగో నీ బర్త్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, అన్నింటిలో నీది వేరే మతం అని ఉంది. ఇది మా మతస్థుల స్వర్గం, ఇందులోకి నీకు ప్రవేశం లేదు, పో అంటూ కసిరింది. కాదు, నేను ప్రభువునే విశ్వసించా. రికార్డులు మార్చుకోవడానికి కారణం వేరు, మార్చుకోకపోవడానికి నా భక్తి విశ్వాసం ఇక్కడే. మరి నీ విశ్వాసం రికార్డుల్లో కూడా కనిపించాలి కదా. కానీ మా పుస్తకంలో కనిపించలేదంటే నీవు ప్రభువును మోసం చేశావన్నమాట. నీ విశ్వాస మార్పు నిజం కాదన్నమాట. ఇక దయచేయి అని పక్కకు నెట్టివేసింది ఆ ఏంజిల్. అయినా జాన్కి ఆశ చావలేదు. ఆ స్వర్గం ముందు అలాగే దీనంగా నిలబడ్డాడు. అలా ఆ పక్కగా ఎంతసేపు నిల్చున్నా ఆ ఏంజిల్స్ దయతలచలేదు. ఏం చెయ్యాలో తెలియక కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆ సమయంలో ఒక ఏంజిల్, ఆ పక్కనే ఇతర మతాల స్వర్గాలున్నాయి, అక్కడ ప్రయత్నించు అని చెప్పింది రహస్యంగా. సరేనని వెతుక్కుంటూ వెళ్ళాడు. నిజమే, అక్కడ మరో స్వర్గద్వారం ఉంది. అక్కడ రెక్కలు కట్టుకున్న ఏంజిల్స్ లేరు, కిరీటాలు పెట్టుకుని దగదగా మెరుస్తున్న భటుల వంటి వారు ఉన్నారు. ఆ స్వర్గం ద్వారం దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాదంటేనే ఇటు వచ్చానని చెప్పలేడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అటు రానివ్వలేదు, ఇటు రానివ్వటం లేదు. ఏ స్వర్గం లేకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ నెమ్మదిగా ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడు హాయ్ జాన్ అంటూ పలు గొంతులు ఒక్కసారిగా హాయ్ జాన్, హాయ్ జాన్ అని పలు గొంతులు ఒక్కసారిగా పిలిచాయి. ఎవరబ్బా ఇక్కడ నన్ను పేరు పెట్టి పిలిచేది అనుకుంటూ అటు ఇటు చూశాడు. ఎవరూ కనపడలేదు. ఇది భ్రమేమో అనుకున్నాడు. కాదు, వాస్తవమే అంటూ మరోసారి జాన్, జాన్ అనే పిలుపు వినిపించడమే కాక తల ఎత్తి పైకి చూడు అని కూడా బృందగానంలా వినిపించింది ఆ మాట. లేచి నిలబడి చూస్తే లెక్కలేనంతమంది ఆ చెట్టు కొమ్మలకు గబ్బిలాల్లాగా తలక్రిందులుగా వేలాడుతున్నారు. చాలామంది తాను చూసిన వాళ్లే. మంత్రులుగా పెత్తనం చెలాయించిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన వారు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు, లెక్కలేనంతమంది అక్కడ వేలాడుతున్నారు. కిటకిటలాడుతున్నాయి చెట్టు కొమ్మలు. ఏమిటి ఈ పరిస్థితి? దీనంగా అడిగాడు జాన్ సుందరం.
దేవుళ్ళను మోసం చేసిన వారికి వేసే శిక్షట ఇది. రా రా, నువ్వు కూడా వచ్చి చేరు అన్నారు ఒక్కసారిగా ఆ బృందం వాళ్ళు. ఇదండి త్రిశంకులు అనేటువంటి ఈ గల్పికను డాక్టర్ దుగ్గరా శ్రీనివాసరావు గారు రచించి అందజేయగా, మన కానమూకు కథావచనం శ్రోతలకు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.